సో వెల్కమ్ టు మంత్లీ ప్రిడిక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. ఈ నెలలో గ్రహ సంచారాన్ని బట్టి 12 రాసుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాము. అండ్ అన్ని గ్రహాలు డైరెక్ట్గానే ఉన్నాయి, రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి. అండ్ ముఖ్యంగా బుధుడు వక్రంలో ఉన్నాడు. సో అయితే గురువు ఉచ్చపట్టిన కారణం చేత మనకి చిన్న చిన్న గ్రహాలు బుధుడు లాంటివి వక్రించినా కూడాను కొద్దిగా పర్వాలేదు. కాకపోతే ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. సో ఈ నెల అంటే మేజర్ డెసిషన్స్ రిలేటెడ్ టు లైఫ్కి సంబంధించినవి. అయితే ఈ గ్రహ సంచారాన్ని బట్టి మేషం నుంచి మీనం వరకు ఎటువంటి ఫలితాలు వచ్చే పాసిబిలిటీ ఉంది అనేది చూద్దాము. అండ్ విల్ స్టార్ట్ విత్ మేషం తోటి. సో మేషం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, మీకు మీ కుటుంబ సభ్యులతోటి అలానే బంధువులతోటి మంచి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఫినాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. అండ్ కొన్ని సందర్భాలలో మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నంతగా బంధువులు శుభకార్యాల్లో కలిసినప్పుడు అర్థం చేసుకుంటారని అనుకోకండి. సో కొన్ని మాట పట్టింపుల కారణంగా దగ్గర బంధువులతోటి అంటే కజిన్స్, మేనమామలు, మేనత్తలు ఇలాగా దగ్గర బంధువులతోటి మాట పట్టింపులు, చికాకులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే ఇల్లు కొనుక్కోవాలి అండ్ ఒక మంచి వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఒకవేళ మీకోసం కొనుక్కోవాలన్నా మీ పిల్లల కోసం తీసుకోవాలనుకున్నా అటువంటి పాసిబిలిటీస్ కొనడానికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. సో భార్యాభర్తల మధ్యలో రిలేషన్ బాగుంటుంది. అండ్ పెళ్ళి కాని వాళ్ళకి వివాహ సంబంధాలు కుదరడానికి, ముఖ్యంగా మేషం వాళ్ళకి గురుబలం కారణంగా అండ్ శుక్ర గ్రహ సంచారం కారణంగా సో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశం ఉంది. అట్లానే మీరు మీ పిల్లల సెటిల్మెంటు లేదా సంబంధాల కోసము చూస్తున్నట్టయితే మంచి సంబంధం కుదరడానికి పాసిబిలిటీస్ ఈ నెలలో కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే కెరియర్ వైజ్ గ్రోత్ అనేది యావరేజ్గానే ఉంటుంది. కొత్త ఆపర్చునిటీస్కి పెద్ద టైం ఏం కాదు. కాకపోతే శాలరీ పెరగడానికి, ఇంక్రిమెంట్స్ రావడానికి అండ్ ఎవరైనా సరే కమిషన్ బేస్డ్ వర్క్ చేసే వాళ్ళకి కొత్తగా కొంత ఫైనాన్షియల్ గ్రోత్ అనేది బాగుంది, సేవింగ్స్ బాగుంటాయి. సో ఇది మనము మేషం వాళ్ళకి ఓవరాల్ ఆస్పెక్ట్స్లో ఎలా ఉంది అనేది చెప్పదలుచుకున్నది. అండ్ ఇంకా వృషభం వాళ్ళకి చూసినట్టయితే, వృషభం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి అండ్ మంచిగా ఇంటర్వ్యూస్లో అటెండ్ అయ్యి వాళ్ళకున్న నాలెడ్జ్ని ఎగ్జిబిట్ చేసుకుని మంచి ఉద్యోగ అవకాశాలు పొందే పాసిబిలిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో మంచి కంపెనీస్కి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అలానే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ మాట తీరు, సబ్జెక్ట్ పట్ల మీకున్న అవగాహన తప్పకుండా ప్రొఫెషనల్ లైఫ్లో మీకు బెటర్ ఆపర్చునిటీస్ తెచ్చిపెట్టడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అలానే శుభకార్యాల నిమిత్తము ట్రావెలింగ్ చేయడానికి, షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడానికి అవకాశం ఉంది. మీకు గ్రహ సంచారము 3-4 స్థానాలలో ఎక్కువ గ్రహాలు సంచరించడం కారణంగా మీ మాట తీరు, మీ కమ్యూనికేషను అట్లానే మీకున్న కాంటాక్ట్స్, అది మీకు బంధువుల ద్వారా కానీ లేకపోతే మీ పేరెంట్స్ వల్ల కానీ, ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలో చదువు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్న వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. అలానే స్టూడెంట్స్కి మంచి ఇప్పుడు అడ్మిషన్స్ ఉండే టైం కాబట్టి, అంటే ఓవరాల్గా అన్ని చోట్ల అడ్మిషన్స్కి సంబంధించిన టైం నడుస్తుంది కాబట్టి మీరు కనుక అండర్ గ్రాడ్స్ లైక్ డిగ్రీలో చేరదామనుకున్న విద్యార్థులు అయినట్టయితే మీకు మంచి యూనివర్సిటీస్లో సీట్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే పీజీ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి కొంత నిదానముగా అవుతాయి పనులు. సో కొంతవరకును స్లోగానే ఉంటుంది వాళ్ళకి సంబంధించి అని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలనంటే ఈ నెలంతా కూడాను ఆపర్చునిటీస్ బాగుంటాయి. అండ్ స్టూడెంట్స్కి కానీ, జాబ్ రిలేటెడ్ సెర్చ్లో ఉన్న వాళ్ళకి కానీ, అట్లానే శుభకార్యాల నిమిత్తము ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదరడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంటి కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. లైక్ వెహికల్ కానీ, ఇల్లు కానీ తీసుకోవాలనుకున్నా, మళ్ళీ మాడిఫై చేయాలనుకున్నా
ఇంకా ఇంటికి సంబంధించి కంఫర్ట్స్ని పెంచుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ నెలంతా కూడాను మీకు అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు అండ్ పాజిటివిటీ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా స్నేహితులు, మీకు పరిచయస్తులు, మీరు ఇంతకుముందు కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు, వీళ్ళకి వాళ్ళ రిఫరెన్స్ ద్వారా బెటర్ ఆపర్చునిటీస్ కెరియర్లో రావడానికి పాసిబిలిటీ ఉంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు డెసిషన్ మేకింగ్ తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి తప్పకుండా వృషభం వాళ్ళు కొంత జాగ్రత్త వహించాలి అని చెప్పచ్చు. ఇక మిథునం వాళ్ళకి చూసినట్టయితే మిథునం వాళ్ళకి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. కెరియర్ ప్రోగ్రెస్, కెరియర్ ఆపర్చునిటీసు స్లోగా టైం పట్టినట్టు అనిపించిన మీకు ఎండ్ రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా, అంటే ఆల్రెడీ ప్రీవియస్ మంత్స్లో అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ ఇచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. కెరియర్ విషయంలో కొత్తగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి డెఫినెట్గా మీకున్న టాలెంట్కి సరిపోయే విధంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళు కొంత లాంగ్ వర్కింగ్ అవర్స్ పని చేయడానికి, కొత్తగా చేరిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళని గైడ్ చేయడము, ఇటువంటి పనుల్లో, అంటే మీ పనితో పాటు ఇటువంటి పనుల్లో కూడా కొంతవరకు బిజీగా ఉండే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అది కూడాను మనకి ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యేవాళ్ళు, ఇంజనీరింగు రెస్ట్ ఆఫ్ ద డిగ్రీస్లో జాయిన్ అయ్యేవాళ్ళు, మీరు మీ కాలేజీని డిసైడ్ చేసుకునే విషయంలో కొంత ఫ్యామిలీ గైడెన్స్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే బుధుడు వక్రించిన కారణంగా సో సబ్జెక్టు అంటే లైక్ మీకు స్పెషలైజేషన్స్ చూస్ చేసుకునే విషయంలో కానీ, కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కానీ కొన్ని సందర్భాలలో మీతోటి తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ మీకు గైడెన్స్ తీసుకుని వాళ్ళు చెప్పే సలహాల ద్వారా మంచి కాలేజ్లో చేరడానికి అవకాశాలు అనేవి మీకు ఇంకా పెరుగుతాయని చెప్పచ్చు. అండ్ అట్లానే మిథునం వాళ్ళకి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. పిల్లల కోసం కొంత ఖర్చులు అనేవి ఉంటాయి. అండ్ అట్లానే మీకు సో ఎక్స్పెన్సెస్ కూడా పెద్దగా ఏమి ఉండవు, ఓన్లీ ఎడ్యుకేషన్ నిమిత్తము అండ్ కొంత ట్రావెలింగ్ గురించి, సో బంధువుల్ని కలుసుకోవడము, ట్రావెలింగ్, వీటి కోసం కొంత ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే మిథునం వాళ్ళకి ప్రాస్పారిటీ పెద్ద నెగటివ్గా ఏ విషయము లేదు. ఒక్క విద్యా సంబంధమైన విషయాలలో, ఇంటిని అడ్వాన్స్ ఇచ్చే విషయాలలో 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్తే చాలు. అదర్వైజ్ మీకు చాలా బాగుందనే చెప్పచ్చు. ఇక కర్కాటకం వాళ్ళకి మంచి టైం నడుస్తోంది. సో మీ ప్రతిభకి తగిన గుర్తింపు, ఫ్యామిలీ నుంచి అన్ని రకాలుగాను మంచి సపోర్టు. సో స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్లో మంచి సక్సెస్ని చూపించే అవకాశం ఉంటుంది. అండ్ కొత్తగా మీకు ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీలో జాయిన్ అయ్యేవాళ్ళు, ఇంటర్లో జాయిన్ అయ్యేవాళ్ళు, అసలు విద్యార్థులందరికీ కూడాను మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ఇన్స్టిట్యూట్స్లో చేరి వాళ్ళ విద్యకి సంబంధించిన ప్లానింగ్ అది అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ మీ చదువు విషయంలో సపోర్ట్ అనేది బాగుంటుంది. ముఖ్యంగా ఫారెన్ యూనివర్సిటీస్ కోసము జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కొంత ఫీజులు ఎక్కువైనా కూడాను మంచి టాప్ యూనివర్సిటీస్లో సీట్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ చాలా బాగుంటాయి. మంచి శుభకార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి కాని వాళ్ళకి వివాహము కుదరడానికి అవడానికి అవకాశం కనిపిస్తుంది. అలానే కుటుంబ ఆస్తులు మీకు రావడానికి అవకాశం ఉంది. సో పేరెంట్స్ నుంచి రావాల్సిన ప్రాపర్టీసు మంచిగా వస్తాయి. అండ్ అట్లానే ఫ్యామిలీ నుంచి ఎవరికైనా సరే జ్యువెలరీ లాంటివి గిఫ్ట్ కింద రావడం కానీ, అలానే శుభకార్యాల్లో పాల్గొనడము. సో మీకు ఈ మంత్ అంతా కూడాను మంచి సెలబ్రేషన్ లాగానే ఉంటుందని చెప్పచ్చు. సో అటు ఎడ్యుకేషన్ వైజ్ బాగుంటుంది, పిల్లలు మంచి ప్రోగ్రెస్ని రికార్డ్ చేస్తారు. సో అన్ని వైపుల నుంచి మీకు సంతోషం అనేది చాలా బాగుంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కొంతవరకు నిద్రాభంగము, సో లేట్ నైట్ అంటే సరైన క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడము, ఓవర్ థింకింగు, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి తప్పించి
కర్కాటకం వాళ్ళకి అన్ని విధాలుగాను ఈ నెల జరుగుతున్న గ్రహ సంచారం అనేది మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. కొంత హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొంచెము పోస్ట్పోన్ అవ్వడము, ఫారెన్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కాస్త స్లోగా ఉన్నా కూడాను అల్టిమేట్గా పూర్తయ్యే విధానము, అంటే ఈ మంత్ మీరు మొదలుపెట్టిన పనులు కొంచెం డిలే అవ్వచ్చు కానీ బట్ పూర్తయ్యే విధానం మటుకు అల్టిమేట్ సక్సెస్ని ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. సో ఫినాన్షియల్ స్టేటస్ బాగుంటుంది, సేవింగ్స్ బాగుంటాయి. సో మంచి ఫంక్షన్స్లో అటెండ్ అవ్వడము, ఇట్స్ లైక్ ఏ మంచి సెలబ్రేషన్ లాగా ఉంటుంది. కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఈ నెలంతా అనుకూలత బాగుందని చెప్పచ్చు. అండ్ ఇంకా సింహం వాళ్ళకి చూసినట్టయితే సింహం వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ స్టైలు. సో అన్ని రకాలుగాను అన్ని విధాలుగాను మీరు కంఫర్ట్ జోన్లో ఉండడానికి ప్రయత్నిస్తారు. అండ్ పెద్దగా కష్టపడక్కర్లేకుండానే అనుకునే విధంగా పనులు పూర్తి చేసుకుంటారు. కాకపోతే కొంత ఖర్చు పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే 10 రూపాయలు పెట్టాల్సిన చోట 15 రూపాయలు పెట్టడం లాంటివి. సో ప్రతిదీ కూడా కొంత కాస్ట్లీ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఇంటికి సంబంధించిన లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నా, అలానే ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నించిన అటువంటి విషయాలలో మంచి జరగడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. స్నేహితులను కలుసుకోవడము, ఫ్రెండ్స్, మీ చిన్నప్పటి ఫ్రెండ్స్, సో అలానే ఫ్రెండ్స్ని కలుసుకోవడము అండ్ కుటుంబానికి సంబంధించి అంటే ఫ్రెండ్స్కి సంబంధించిన శుభకార్యాలు వాటిల్లో పాల్గొనడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అండ్ కొంతవరకు మీకు అష్టమ శని అండ్ రాహుకేతువుల ట్రాన్సిట్ అనేది అంత గొప్పగా లేదు. ముఖ్యముగా సింహం వాళ్ళకి చెప్పేది ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎప్పుడూ కూడా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ హెల్త్కి సంబంధించిన విషయాలను నెగ్లెక్ట్ చేయడం అనేది చేయకూడదు. ఎందుకంటే అష్టమ శని లాంటివి జరుగుతున్నప్పుడు మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తామో అవే పెద్ద ప్రాబ్లమ్ని హెల్త్ పరంగా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. సో అలానే కొంతవరకు ప్రొఫెషనల్ లైఫ్లో స్లో గ్రోత్ అనేది ఉండడము, కొంచెం లాంగ్ అవర్స్ పనిచేయాల్సి రావడము ఉంటుంది. కానీ కొత్తగా ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కొంత హెవీ కాంపిటీషన్ని ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ ప్రిపరేషన్ అనేది మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి. సో అలానే మీకు కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళే వాళ్ళకి మీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు, లేదా మీకు ఆల్రెడీ తెలుసున్న వాళ్ళ ద్వారా కొంత రికమెండేషన్స్ లాంటి వాటికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అటువంటి ప్రయత్నాలు కూడా, అంటే రిఫరెన్స్లు, ఇక్కడ ఆపర్చునిటీ అక్కడ ఆపర్చునిటీ, అటువంటి రిఫరెన్స్ల ద్వారా ఉద్యోగాలు వచ్చే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ప్రోగ్రెస్ ఉన్నా కూడా కొంత కాంపిటీషన్ని ఫేస్ చేయాల్సి రావడం అనేది ఉందని అయితే చెప్పచ్చు. సో సింహం వాళ్ళు మనీ ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ కన్య వాళ్ళకి చూసినట్టయితే కన్య వాళ్ళకి బిజినెస్కి సంబంధించి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి గ్రోత్ అనేది చాలా బాగుంది. అండ్ కొంతవరకు కుటుంబ సభ్యులకి, మీరు పుట్టి పెరిగిన ఫ్యామిలీకి సంబంధించిన శుభకార్యాల్లో పాల్గొనడము, వాళ్ళకి కొంతవరకు మీరు పుట్టి పెరిగిన ఫ్యామిలీ గురించి ఖర్చు పెట్టడము అనేది ఉంటుంది. అలానే ఆడవాళ్లతోటి కొంత గొడవలు, చికాకులు, మనస్తాపము ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే కొంతవరకు ఫ్రెండ్స్ విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ చిన్న చిన్న గొడవలు అండ్ మనస్తాపము ఉండే పాసిబిలిటీ ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ చాలా బాగుంటుంది. పిల్లలు మంచి ఇన్స్టిట్యూట్స్లో చదువుకునే అవకాశము అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ వాళ్ళకి మీకు ఇద్దరికీ ఈక్వల్లీ బాగుంటాయి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది అండ్ శత్రు నాశనము. సో కొంత లేడీస్ వల్ల, ఆడవాళ్ళ వల్ల, కుటుంబ సభ్యుల వల్ల మనస్తాపం ఉన్నా కూడాను దీర్ఘకాలికంగా ఉన్న శత్రుత్వం అనేది పోతుంది. అది ఫ్రెండ్స్తో అవ్వచ్చు, లేదా రైవలరీ, కోర్టు కేసులు, వీటి నుంచి విముక్తి రావడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో గురుబలం కారణంగా ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అనేది మీకు కంటిన్యూగా బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. కొంతవరకు ఈ నెలంతా కూడాను మీకు నచ్చిన వాటి కోసం ఖర్చు పెట్టుకోవడము అనేది అయితే ఉంటుంది. మీరు సేవ్ చేసిన మనీ నుంచి కొంత ఎక్స్పెన్సెస్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైము కెరియర్ ప్రోగ్రెస్ బాగుంటుంది, ఫినాన్షియల్ ఇది బాగుంటుంది. ఎవరైనా సరే చాలా కాలంగా మేము ఒక ప్రాపర్టీ అమ్మి మనీ తీసుకోవాలనుకుంటున్నామంటే ప్రాపర్టీ అమ్మి లాభం పొందే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్, ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు సక్సెస్ని చూడడానికి
పాసిబిలిటీస్ అనేవి చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ ఇంకా తుల వాళ్ళకి చూసినట్టయితే తుల వాళ్ళకి ఓవరాల్ ప్రాస్పారిటీ, సక్సెస్, ఫినాన్షియల్ గ్రోత్, కెరియర్ ఆపర్చునిటీసు అన్ని విధాలుగాను బాగున్నాయి. పెద్దగా శత్రుత్వం ఉండదు, ఏ విషయంలోనూ పోటీ పడాల్సిన అవసరం ఉండదు. ఫైనాన్షియల్లీ చాలా బాగుంటుంది. కొంత భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్, సరైన విధంగా అర్థం చేసుకోకపోవడం లాంటి చిన్న చిన్న సమస్యలు తప్పించి తుల వాళ్ళకి ఓవరాల్ ప్రోగ్రెస్ అనేది బాగుంది. అండ్ ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వాళ్ళ ప్రయత్నాలు వాయిదా పడ్డము అనేది ఉంటుంది. అంటే 1-2 సార్లు వాయిదా పడిన తర్వాత మాత్రమే ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అందరికీ కూడాను ముఖ్యంగా అండర్ గ్రాడ్స్, డిగ్రీ చదువు వరకు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి విద్యకి సంబంధించిన సక్సెస్ అనేది బాగుంది. మంచి కాలేజెస్లో జాయిన్ అవ్వడము, మంచి స్కూల్స్కి వెళ్ళడము అండ్ విద్యాపరమైన అభివృద్ధి స్టూడెంట్స్కి చాలా బాగుందని చెప్పచ్చు. కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మధ్యలో ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఫ్రెండ్స్ని కలవడము, ఫినాన్షియల్ ప్రోగ్రెస్, షార్ట్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగు, ఒక విధంగా చెప్పాలంటే తుల వాళ్ళకి ఓవరాల్ ప్రాస్పారిటీ అనేది అన్ని విధాలుగాను బాగుంది. పెద్దగా ఖర్చులు కూడా అనవసరమైన ఖర్చులు ఏవి కనిపించట్లేదు, అవసరమైన ఖర్చులు మాత్రమే ఉంటాయి. కాబట్టి తుల వాళ్ళకి ప్రత్యేకంగా ఎటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు అన్ని విధాలుగాను అనుకూలత బాగుందని చెప్పచ్చు. సో ఇక వృశ్చికం వాళ్ళకి చూసినట్టయితే వృశ్చిక రాశి ఆర్ వృశ్చిక లగ్న ఆపర్చునిటీస్ వైజ్ మీకు చాలా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంది. సడన్ గెయిన్స్కి పాసిబిలిటీ ఉంది. సో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన దాని మీద సడన్గా లాభాలు చూడడానికి అవకాశం కనిపిస్తుంది. కెరియర్ ఆపర్చునిటీస్ అయితే మీకు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పచ్చు. సో మీ లక్ ఫ్యాక్టర్ అనేది చాలా అదృష్టము చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్కి ముఖ్యముగా కెరియర్ ఆపర్చునిటీస్ సరైన దానిని ఎంచుకోవడంలో కొంత మీరు తడబాటు పడచ్చు, కానీ బట్ కెరియర్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. మంచి పేరు, గుర్తింపు ఈ నెలలో మీరు చేపట్టే ఏ కార్యక్రమం అయినా సరే, అంటే ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఏదైతే మీరు లైక్ ప్రోగ్రెస్ని, రికగ్నైజేషన్ని కోరుకుంటున్నారో అటువంటివన్నీ జరగడానికి అవకాశం ఉన్నాయి. అట్లానే ప్రశంసలు, మీ పనికి మంచి ఎప్లాజ్ అనేది అంటే మెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మీ పైన ఉన్న ఉన్నతాధికారుల ద్వారా మీకు మంచి గుర్తింపు రావడానికి అండ్ ఇంక్రిమెంట్స్ రావడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ అలానే పిల్లలు బాధ్యతలు కొంతవరకు పెరుగుతాయి. అట్లానే మీ పిల్లలు మంచి ట్రావెలింగ్ చేయడము, ఫారెన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి, అలానే ఈవెన్ ఇండియాలో కూడాను ఇతర రాష్ట్రాలలో ప్రయత్నించే వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్ వచ్చే పాసిబిలిటీస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో కుటుంబ పరముగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువులలో మీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతిష్ట, అంటే లైక్ మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల్ని మీరు పెంచిన విధానం కానీ అందరూ కూడా మెచ్చుకునే అవకాశం ఉంటుంది. మంచి శుభకార్యాల్లో పాల్గొంటారు. అలానే కొంత మనీ విషయంలో కానీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన నిర్ణయాల విషయంలో కానీ భార్యాభర్తల మధ్యలో కొన్ని ఆర్గ్యుమెంట్లు రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. కానీ గురుబలము కారణముగా ఏ సమస్యనైనా సరే సరైన విధంగా మీరు పరిష్కరించుకునే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో వృశ్చికం వాళ్ళకి ఓవరాల్ ప్రాస్పారిటీ చాలా బాగుంది. ఫినాన్షియల్లీ కూడా కొంత రాజయోగానికి సంబంధించిన, అంటే రెగ్యులర్గా వచ్చే సక్సెస్ కన్నా, సపోర్ట్ కన్నా ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉందని చెప్పచ్చు. సో అది మీకు లేదా మీ లైఫ్ పార్ట్నరు లేదా మీ బిజినెస్ పార్ట్నర్స్కి కూడా ఇదే వర్తిస్తుందని చెప్పచ్చు. అట్లానే కోర్టు కేసులు పరిష్కరించుకోవడానికి ఈ నెలంతా కూడాను అవకాశాలు బాగున్నాయి. అట్లానే లా, కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీ అండ్ బెటర్ రికగ్నైజేషను ఉండడానికి పాసిబిలిటీ కనిపిస్తుందని చెప్పచ్చు. అండ్ ధనస్సు వాళ్ళకి చూస్తే ఎలా ఉంది అని అంటే, ధనస్సు వాళ్ళకి కొంతవరకు సడన్ ఎక్స్పెన్సెస్, అంటే అనుకోని విధంగా ఖర్చులు కనిపించే అవకాశం ఉంది. బిజినెస్కి సంబంధించిన మేజర్ డెసిషన్స్ కొంత పాజ్ చేసుకోవడం మంచిది. సో ఎందుకంటే వక్రించిన బుధుడు కారణంగా మీరు మేజర్ డెసిషన్స్ ఈ నెల తీసుకోవద్దు. సో ఎందుకంటే ముఖ్యంగా మీకు బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు తప్పకుండా కొంత ఆచితూచి నిర్ణయాలు
తీసుకోవడం మంచిది. అట్లానే జాబ్ చేంజ్కి సంబంధించిన విషయాల్లో కూడాను మీరు కొంతవరకు ఆలోచించి ముందుకు ప్రొసీడ్ అవ్వాలి. ఎందుకంటే వక్రించిన బుధుడు కారణముగా మంచి ఆపర్చునిటీ అనుకుని అనవసరమైన దారిలో చేరే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్న వాళ్ళు ఈ నెల అటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే త్రూ అవుట్ ద మంత్ కొంతవరకు బుధుడు వక్రములోనే ఉండే పాసిబిలిటీ ఉంది. నెలాఖరికి ఆయన డైరెక్ట్ అయిన తర్వాత ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. లేకపోతే మీకు బాగా గైడ్ చేసే వాళ్ళ నీ గైడెన్స్ని ఫాలో అవ్వడం అనేది ఇంకొక ఉత్తమమైన పని కింద తీసుకోవచ్చు. అండ్ అలానే ట్రావెలింగ్ అనేది షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అండ్ బంధువులను కలవడము, శుభకార్యాల నిమిత్తము ఖర్చు పెట్టడము ఇటువంటివి కనిపిస్తున్నాయి. అలానే ఇల్లు కానీ వెహికల్ కానీ తీసుకుందాం అనుకున్నప్పుడు రెగ్యులర్గా పట్టే టైం కన్నా కూడా ఇంకొంత ఎక్కువ సమయము పడుతుంది. అండ్ మీరు కూడా తొందరపడకుండా ఆ విధముగానే ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎలా అయినా కూడాను మీరు ఇల్లు తీసుకోవడానికి వెహికల్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే తొందరగా అవ్వవు. అనుకోగానే నేను తీసుకోలేదు, పని అవ్వలేదు అని మటుకు అనుకోకండి. ఇదంతా ఆలోచించి మీరు 10 రకాలుగా ప్రయత్నించిన తర్వాత అయ్యే పనులు మీకు సాటిస్ఫాక్షన్ని, సక్సెస్ని ఇస్తాయి. ఈరోజు అనుకోగానే రేపు అవ్వలేదు అనుకునే విషయాలలో తప్పకుండా మీ తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంటే అరే నేను అనవసరమైన తప్పు నిర్ణయం తీసుకున్నానే అనే ఇది ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అట్లానే పిల్లలు చదువులు వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి ఉంటాయి. సో అట్లానే పిల్లలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పాలవడము అండ్ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. బట్ ఓవరాల్గా చెప్పాలనంటే ధనస్సు వాళ్ళు కేర్ఫుల్గానే ఉండాలి. సడన్ ఎక్స్పెన్సెస్, ఎందుకంటే అష్టమ స్థాన స్థిత గురు ట్రాన్సిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన గ్రహాల ట్రాన్సిట్ అనేవి మంత్లీ వచ్చే కొంత మంచిని సూచిస్తున్నప్పటికీ, ఫినాన్షియల్ గ్రోత్ ఉన్నప్పటికీ, బట్ బిజినెస్ ఫీల్డ్స్లో జాబ్ రిలేటెడ్ ప్రొఫెషనల్ లైఫ్స్లో ఉన్న వాళ్ళ నిర్ణయాలు కొంత ఆలోచించి తీసుకోవడము మంచిది. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, మకరం వాళ్ళకి సో ఓవరాల్గా మీకు ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు అండ్ వాళ్ళకి అండ్ ఫారెన్ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి కొంత మంచి ఆపర్చునిటీస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అలానే స్థిరాస్తులు అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. అండ్ కొంత మన మాట తీరు కమ్యూనికేషన్ వల్ల మాట ఇచ్చి దాన్ని ఫాలో అవ్వకపోవడము, మర్చిపోవడము, ఈ కారణంగా కొంత గొడవలు చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైము భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత బాగుంటుంది. సో దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అండ్ కుటుంబం నుంచి దూరంగా ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి, ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. కెరియర్కి సంబంధించిన ప్రోగ్రెస్ బాగానే ఉంటుంది. ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. అండ్ ఇల్లు కానీ ఏదైనా వెహికల్ కానీ తీసుకోవాలంటే మీకు అనుకూలత చాలా బాగుంది. అండ్ లోన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి లోన్స్, ముఖ్యంగా ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ లోన్స్ తీసుకునే వాళ్ళు ఈ నెల ఆలోచించండి. ఎందుకంటే మీకు షష్టమ స్థానంలో వక్రబుధుడు ఉన్న కారణంగా అప్పులు తీసుకోవడము, అప్పులు తీర్చడంలో కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లోన్ ప్రాసెసింగ్కి, ముఖ్యంగా పెద్ద ప్రాజెక్ట్స్ విషయంలో, అది మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్కి అంటే లైక్ బిజినెస్ లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, తీసుకునే విషయంలో అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా చూసుకుంటున్నామో లేదో చూసుకుని ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం అవసరము. అండ్ ముఖ్యంగా మ్యారేజ్ కుదరని వాళ్ళు, పెళ్ళి అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్, కొత్త మార్కెట్స్ ఓపెన్ అయ్యే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అండ్ అలానే సంతానం కోసము ప్రయత్నిస్తున్న వాళ్ళకి అటువంటి యోగము ఉండే పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి మకరం వాళ్ళకి ఎలా ఉంది అనేది. ఇక కుంభం వాళ్ళకి చూసినట్టయితే, కుంభం వాళ్ళకి చాలా బాగున్నది ఫారెన్ ఎడ్యుకేషను, ఫారెన్ ఆపర్చునిటీసు. అయితే అవి కూడా కొంత ఖర్చు పెరుగుతుంది. అనుకున్న దానికన్నా కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి తీసుకునే కొత్త నిర్ణయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన ఆపర్చునిటీసు, ఫినాన్షియల్ ప్రోగ్రెస్ పెరగడానికి పాసిబిలిటీ అనేది బాగుంటుంది. అండ్ ముఖ్యంగా శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టే అవకాశము, అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి,
పెళ్లి కుదరడానికి. ఎందుకంటే ఇప్పుడు మనకి మొత్తం అంతా కూడాను శుభకార్యాలకి సంబంధించిన టైం అనేది స్టార్ట్ అయిపోయింది. సో పెళ్లి కుదరని వాళ్ళకి పెళ్లి కుదిరే పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మీకు సోషల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ బిజినెస్లు ఉన్న వాళ్ళకి గుర్తింపు రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ ట్యాక్స్ పెండింగ్ ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ ట్యాక్స్లు సరిగ్గా సబ్మిట్ చేయని వాళ్ళు నోటీసులు తీసుకోవడానికి ఇబ్బంది పడడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్లు, జిఎస్టీలో, ఇన్కమ్ ట్యాక్స్లో, వాటెవర్ ఏవైనా సరే మీరు పర్ఫెక్ట్గా పే చేశారు లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ అలానే కొంతవరకును గురువుల ద్వారా మంచి గైడెన్స్ రావడము, విదేశీ విద్య కోసము ఆర్ విదేశీ ప్రయాణాల కోసము వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సిన అవసరాలు అనేవి కొంత మీ ఫ్యామిలీ నుంచి మీ మీద అటువంటి బాధ్యతలు పడడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. సో మీకేంటంటే కొంత దైవబలం కారణంగా, ఎందుకంటే ఎప్పుడు కూడాను ఆరోభావంలో ఉచ్చపట్టిన గురువు ట్రాన్సిట్ అనేది మీకు అంటే లైక్ కోర్టులు అండ్ ఎప్పుడైనా ఏమైనా గొడవల్ని, అంటే దీర్ఘకాలికంగా ఉన్న గొడవలు పరిష్కారం అవడము, లీగల్ ఇష్యూస్ని పరిష్కరించుకోగలిగే అవకాశాలు, కోర్టు కేసుల నుంచి బయటపడడము, వీటికి చాలా బాగుంటుంది. కాకపోతే కొంత అప్పులు చేయడము అండ్ శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టడము అనేది పెరిగే పాసిబిలిటీ ఉంది. ఆ విషయంలో కుంభం వాళ్ళు కొంత జాగ్రత్త వహించాలి. ఇక లాస్ట్ మనకి మీనం వాళ్ళకి ఎలా ఉండబోతోంది. సో మీనం వాళ్ళకి ఇంటికి సంబంధించిన, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన ప్రోగ్రెస్ అనేది బాగుంది. సో మీకు స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. కెరియర్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. అండ్ బంధువులతోటి అండ్ స్నేహితులతోటి కొంత చికాకులు అండ్ ముఖ్యంగా ఫీమేల్ రిలేషన్స్, ఆడవాళ్ళతోటి ఉండే, అంటే మన దగ్గర బంధువులు, కజిన్స్, సిస్టర్స్, ఇట్లాగా ఆడవాళ్ళతో ఉండే రిలేషన్స్ విషయంలో కొన్ని గొడవలు, చికాకులు వస్తాయి. అలానే మీకోసము, అంటే మీకోసం బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకోవడము అండ్ బంధువులతోటి కలిసి మంచి ప్రదేశాలు సందర్శించడము, ట్రావెలింగ్ చేయడము, ట్రావెలింగ్ కోసము తిరగడానికి ఖర్చు పెట్టుకోవడము, శుభకార్యాల నిమిత్తము ఖర్చులు అనేవి ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో మీ అత్యంత శ్రద్ధ కనబరిచి మీకున్న టాలెంట్ అంతా ఉపయోగించి పనిచేస్తారు. అదేవిధంగా గుర్తింపు కూడా మీ పైనున్న ఉన్నతాధికారుల నుంచి సరైన విధమైన గుర్తింపు అనేది వస్తుంది. అండ్ ముఖ్యంగా ఎవరైనా సరే పిహెచ్డీసు అండ్ రీసెర్చ్కి సంబంధించినవి కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఈ నెల మీకు, అంటే పబ్లికేషన్స్ కానీ రీసెర్చ్కి సంబంధించినవి కంప్లీట్ చేసుకోవాలంటే ఈ నెల మీకు అటువంటి అవకాశాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. సో అట్లానే ఇంటికి ఇల్లు కొనాలి, అమ్మాలి అన్న నిర్ణయాలు కొంత వాయిదా వేసుకుంటే మంచిది. ఇంటికి సంబంధించిన రిపేర్లు కానీ, వెహికల్ తీసుకుందాం అనుకున్న చిన్న చిన్న పనులు చేయొచ్చు. కానీ కొత్తవి కొనే విషయంలో ఈ నెల ఆగడము, అడ్వాన్స్లు ఇచ్చే విషయంలో కూడా కొంత ఆగడం మంచిది. మీ లోన్ ప్రాసెస్లు ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. కానీ బట్ కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇచ్చే విషయంలో, కొత్త వెహికల్ బుక్ చేసుకున్న విషయంలో, ఎందుకంటే చతుర్థాధిపతి వక్రించినప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు ఇటువంటి విషయాలలో బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి కొంతవరకు అటువంటివి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది, బాధ్యతలు బాగున్నాయి, అంటే కొంతవరకు పెరుగుతాయి. లాంగ్ వర్కింగ్ అవర్స్ పనిచేయాల్సి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైము మనకు నచ్చిన పనుల కోసము, మన సంతోషం కోసము ఖర్చు పెట్టుకునే అవకాశము, కంఫర్ట్ అండ్ వీటి కోసము అండ్ జ్యువెలరీ కోసమని సో ఖర్చు పెట్టుకునే పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చెప్పాలనంటే మీనం వాళ్ళకి అన్ని విధాలుగాను బాగుందనే చెప్పచ్చు. ఎప్పుడు కూడాను గోచారములో బుధగ్రహము కనుక వక్రించినట్టయితే మేజర్ డెసిషన్స్ ఆ టైంలో తీసుకోకూడదు. ఆ సందర్భంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. పర్మనెంట్ లాంగ్ టైం ఎఫెక్ట్ ఇచ్చేవి తీసుకోకూడదు. డే టు డే లైఫ్లో చిన్న చిన్న విషయాల్లో పెద్దగా అయితే ఇబ్బంది లేదు. సో ఇది మనకి 12 భావాలు, 12 రాసులు, 12 లగ్నాల వాళ్ళకి ప్రస్తుతం ఉన్న గ్రహ సంచారము కారణంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇగోకి పోయి, అంటే నేను 2 రకాలు ఉంటాయి మనకి. మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవడము, ఎట్ ద సేమ్ టైం మాట ఇచ్చాను కదా అని మొండితనంతో ముందుకు వెళ్ళిపోవడము, రెండూ కూడా సరైనవి కాదు. ఎందుకంటే మీకు రవిగ్రహ సంచారము గురువుతోటి కలిసినప్పుడు మనము
మనకున్న ఓవర్ ఈగోతోటి అట్లానే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేసే కొన్ని పనుల వలన దీర్ఘకాలిక నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిలో కొంత జాగ్రత్త అందరూ వహించాల్సిందే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.